మా పృథ్వీ గారు, మా పద్మరేఖ మేడం గారు ఇద్దరు కూడా మా పాపను చూద్దామని చెప్పి మా ఇంటికి వచ్చినప్పుడు ఆ విజువల్ మూవ్మెంట్స్ అనేది స్టిల్ నా మైండ్ లో ఇంకా రన్ అవుతూనే ఉన్నాయి. ఆ మూవ్మెంట్ నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. చిలక వాళ్ళు వచ్చిన పర్పస్ కూడా విజయవాడలో ఒక వర్క్ ఉంటే చూసుకుని అట్నుంచి అటు గుంటూరుకు వచ్చి మా పాపను చూసి వెంటనే వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నారు. నేనుండి సార్ ఎలా గుంటూరుకు వచ్చారు కాబట్టి ఇవాళ ఒక్కరోజు ఉండి రేపు మార్నింగ్ నా మీటింగ్ కూడా ఉందండి, మీటింగ్ కూడా ఒకసారి చూసుకున్నట్టు ఉంటుంది రాండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఆయన ఆ రోజు ఉన్నారు. మా పృథ్వీ గారు, మా పద్మరేఖ మేడం గారు ఇద్దరు కూడా చాలా డౌన్ టు ఎర్త్ అండి, చాలా సింపుల్ గా ఉంటారు ఇద్దరు కూడా, మీకు చూస్తూనే తెలుస్తుంటది. పద్మరేఖ మేడం గారు అయితే ఇంకా వేరే లెవెల్ అంతే, కలిసిపోతారు ముందు ఆపోజిట్ పర్సన్ తో వెళ్ళి వెంటనే ఇంటరాక్ట్ అవుతారు, మాట్లాడతారు. చాలా అంటే చాలా సింపుల్ గా అండ్ చాలా హంబుల్ గా ఉంటారు మా పద్మరేఖ మేడం గారు అయితే. పద్మరేఖ మేడం గారికి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే ఎవరైనా లేడీ కానీ ఎవరికైనా కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేడం గారిని కాంటాక్ట్ అయ్యామనుకోండి, మీరు నిజంగా ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దొరుకుతుంది. ఆవిడ ఎక్కడి నుంచి ఎక్కడైనా ముందు ఆ ప్రాబ్లమ్ కి పరిష్కారం వెతుకుతారు. ఆ విషయంలో అయితే మా మేడం గారు జెమ్ ఆఫ్ పర్సన్, అలాగే గోల్డెన్ హార్ట్ పర్సన్. ఇదంతా నేను ఏదో మా పాపను చూడడానికి వచ్చారు కాబట్టి చెప్తున్నాను అనుకోవద్దు దయచేసి. నా స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ నుంచి నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నా మ్యారేజ్కి వచ్చారు. లాస్ట్ ఇయర్ అయితే మా ఫస్ట్ పాపకి నేమ్ అయితే చేంజ్ చేశాను నేను, ఎందుకంటే మా ఫస్ట్ పాప పుట్టినప్పుడు తన పేరు నగీనా అని పెట్టాం. నాకేంటంటే ఇంకా కొంచెం మంచి పేరు పెడితే బాగుంటుంది ఖురాన్లో చూసి అని చెప్పి, ఖురాన్లో చూసి మిన్హా నష్రత్ అనే పేరు అయితే పెట్టుకున్నాం మేము. ఆ పేరు సెలెక్ట్ చేసుకుని మేడం గారికి, సార్ గారికి ఇద్దరికి ఫోన్ చేసి మరి చెప్పాను, సార్ మా పాప బర్త్డే వస్తుందండి, మా పాప బర్త్డేకి పేరు చేంజ్ చేద్దాం అనుకున్నాం, అది మీరు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇద్దరికి చెప్పాను. ఇద్దరు కూడా మా పాప బర్త్డే రోజు వచ్చి మా పాపకి పేరు పెట్టి మా ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడి మా ఇంట్లోనే ఆ రోజు ఇద్దరు ఫోన్ చేసి మరీ వెళ్ళారు. ఆ మేడం గారి పాలసీ ఎలా ఉంటుందో చెప్పనా మీకు. యాక్చువల్గా మనం వెళ్ళి చూసాం కదా, వచ్చాం కదా అనే పాలసీ కాదు ఆవిడైతే. ఖచ్చితంగా ఖాళీ చేతులతో అయితే వెళ్ళదు ఎక్కడికి కూడా, ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. లాస్ట్ ఇయర్ మా పాప బర్త్డే వచ్చినప్పుడు కానీ, నిన్న మా పాపను చూడడానికి వచ్చినప్పుడు కానీ ఆవిడ ఖాళీ చేతులతో రాలేదు. పాపని బ్లెస్ చేసి ఆశీర్వదించి మరీ వెళ్ళారు ఇద్దరు కూడా.